సినిమా చూసిన 10 సంవత్సరం ఎలా అనిపిస్తుంది పరిస్థితి? నేను 2012లో చూసినాను అన్న. ఎక్కడ మన టివోల్ ఎక్స్ట్రీమ్ ఉంది కదా, మా మమ్మీ డాడీతో పోయినాను. ఇంకా పోరగానే అప్పుడు నేను 12 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఎలాగంటే ఇప్పేసిన మొత్తం అన్ని అప్పట్లో అంటే ఇంకా మరి ఆ కేవ్ సాంగ్ అట్లా ఊపి తెప్పిస్తుంది మనకి. సో ఇంకా తర్వాత కొంచెం మనకంటూ వెళ్ళే వచ్చింది. ఇంకా మమ్మీ డాడీని ఇంట్లో కూర్చోబెట్టేసి నేను వచ్చేసినాను. ఇంకా ప్రతి సంవత్సరం ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే అవర్ చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి నా తరఫుకెళ్ళి, మన కళ్యాణ్ అన్న జన సైనికుల తరఫుకెళ్ళి. సో సినిమా అయితే అన్న ఎక్స్పీరియన్స్ ఉత్తర రాంపన లోపల కేవ్ సాంగ్ కానీ చెప్తాం కదా, హీరోయిన్ చూడలే, మేము ఎవరిని చూడలే, జస్ట్ కళ్యాణ్ గారిని మాత్రమే చూసినాం. రికార్డులు బ్రేక్ చేస్తుంది అన్నది, ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అన్నయ్యని. మీరు ఎంత ట్రోల్ చేసినా కూడా మెగాస్టార్ పవర్ స్టార్ ఆడెవడో బచ్చగాడు ఇవాళ రేపు యూట్యూబ్లో కనబడగానే హీరో అనుకుంటున్నాడు, తోపు అనుకుంటున్నాడు. ఆన్లైన్లో కాదు బిడ్డ, రే ఆఫ్లైన్లోకి రా చూసుకుందాం అంటున్నావు కదా. 2 తెలుగు రాష్ట్రాలు తప్ప వేరే రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని గుర్తుపట్టరు అని అన్నావు కదా. మాక్కేలోడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. కర్ణాటక మన రాష్ట్రం కాదు కదా, రా మాక్కేలోడే కర్ణాటక రా. దగ్గర నా ఫాలోవర్స్ 10,000 మంది ఉన్నారు, నా కర్ణాటక ఫాలోవర్స్ పిఎస్పీకే. రా మాక్కేలోడే. అల్లు అర్జున్ క్రేజ్ ఉంది ఎప్పటి నుంచి, పుష్ప ఒప్పుకుంటాను. అల్లు అర్జున్ ఆయన క్రేజ్ ఆయనది. కానీ బిడ్డ నీకు అల్లు అర్జున్ ఇష్టమైతే మడిచి జేబులో పెట్టుకో, అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మా పెద్దన్న చిరంజీవి గురించి కానీ మాట్లాడినావు అనుకో, ఆన్లైన్లో ఏ మొగాడైనా మాట్లాడతాడు రా, ఆఫ్లైన్కి రా. నువ్వు ఆఫ్లైన్కి రా. నా పేరు కళ్యాణ్ నాయుడు, గుర్తుపెట్టుకో. మాకేలో నీ మీద వీడియో కూడా చేసినాను నేను ఆల్రెడీ. వాడి పేరు తెలియట్లేదన్న, వాడి వీడియో చూపిస్తా ఎందుకు పర్లేదా. వాడి వీడియో చూడండి ఒకసారి మీరు కూడా, వాడు చూడాలి కదా అన్న. వచ్చాగాడు ఎవరు లేరని చెప్పి ఏ రెచ్చిపోతున్నారు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు. వీడా ఈ సాలాగాడు, ఈ అడవి పందిగాడు, వీడు అల్లు అర్జున్ గానే కాదు, వీడు మెగా ఫ్యామిలీ మధ్యన చిచ్చులు పెడతాడు. 2 తెలుగు రాష్ట్రాలు దాడితే ముక్కు మాలు తెలియదంట. కనిపిస్తుందా అన్న వీడు? నాకు పని అంటే మెగా ఫ్యామిలీ అందరం ఒకటే అన్న. బట్ వీడు డైరెక్ట్గా చిరంజీవి గారిని అనేసిండు అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పక్కన పెట్టాను, చిరంజీవి ఫ్యాన్స్ కానీ వీడిని పట్టుకున్నారా, ఆడు బర్రెలేకుంటాడు. పోస్తే మొత్తం మా ఆంధ్ర భీమవరం మొత్తం వచ్చేస్తాడు. నోరు కొంచెం అదుపు పెట్టుకో బిడ్డ, అదుపులో పెట్టుకుని మాట్లాడు. అంతెందుకు చాలా మంది ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు. హాయ్ బ్రో, హాయ్, హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. చూసినారు కదా వాడు ఎట్లా మాట్లాడిండో. 2 తెలుగు రాష్ట్రాలు ఇంకా చాలా మంది బచ్చగాళ్ళు మాట్లాడుతున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్, నాకు ఇంగ్లీష్ అంతా రాదు, ఏమంటారు దాన్ని, ఈవీఎం ట్యాంపరింగ్ గెట్ చేసినారు అనేదో అంటూ రాళ్ళు. వీడు జనసేన, నేను టీడీపీ. నా నియోజకవర్గంలో టీడీపీ ఉంది, ఈ నియోజకవర్గంలో జనసేన ఉంది. అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు నువ్వు టీడీపీ కోటే అంటే చంద్రబాబు నాయుడు దానికే ఇస్తాం. దాంట్లో ఏముందిరా ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం. చెప్తున్నా కదా, ఈ వైసీపీ పేటిఎం నా కొడుకులు వాళ్ళకి 5 రూపాయలు పడితే చాలు ఎంతగానే తెగించేస్తారు. రేపు పొద్దున కూడా ఏదైనా రేపు కానీ మర్డర్ కానీ ఏదైనా అయిందనుకో, టీడీపీ వాడు చేసేసిండు, నేను రెడ్ కలర్ తుండేసినందుకు నేనే చేసేసిన, ఇలా అయిపోయింది వాళ్ళది. ప్రజలకి మంచి గెలువు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ ఇంట్లో అమ్మని, అక్కని, ఫ్యామిలీని మంచిగా చూసుకో, తర్వాత ఎదుటోడి గురించి. ఆడెవడో మీ పార్టీలోనే మీరైతే ఉంచుకోవచ్చు ఎవరినైనా కూడా, పిల్లలు ఉండగానే మేము చేసుకుంటే తప్ప, మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? కరెక్టే కదన్నా. అంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా మీరు ఇవి అడుగుతున్నారన్నా, ఇవి అడగడం వల్ల మీరు పెట్టే తమ్ముళ్ళ కొట్టుకుని చేస్తాం ఇక్కడ. లేదు మీరు మొన్న కూడా ఒకళ్ళు మాట్లాడారు ఇక్కడికి వచ్చినప్పుడే, వాళ్ళు మాట్లాడే విధానం బట్టి ఎవరు సంతోష అది రింగులు చుట్టూ ఐడియా లేదు తెలుసు నాకు. మనోడితో కాంటాక్ట్ అయితే మనోడు ఏం రెస్పాండ్ అవ్వలేదు. అంటే మనోడితో ఎందుకు కాంటాక్ట్ అయినా బ్రో, మనం అందరం మనోడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ మస్తు వీడియోలు చేసిన పవన్ కళ్యాణ్ గారికి. అసలు ఈ మధ్యన ఏమైపోయిందో మనోడికి అంటే చెప్తున్నా కదా, గొడవలు పెట్టేసినారు. ఈ గొడవలు పెట్టడానికి ఎవరంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాదు, మెయిన్ పేటిఎం లంచోడుకులు. ఎవరు? పేటిఎం కుక్కలు, వైసీపీ వాళ్ళు. ఆయన వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడం. అన్న ఎవడు ఇష్టం వాడదన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అల్లు అర్జున్ వస్తానే పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? ఆయన రేంజ్ ఆయనదే.
వాళ్ళ ఫ్రెండ్ కోసం పోయిండు, సపోర్ట్ చేసుకుంటూ అయిపోయింది. అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఒక డైహార్డ్ ఫ్యాన్, మీరు ఒక్కరే చెప్పారు ఇలా చేసుకోవచ్చు ఎవరికైనా సపోర్ట్, కానీ ఇలా పవన్ కళ్యాణ్ నేనే కాదు, ఎవరు భక్తులే కాదు, నేనే కాదు, చాలా మంది చెప్పినారు. కొంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మార్చి అల్లు అర్జున్ తిట్టమని చెప్పి దొడ మీద దిగుతాడు పవన్ కళ్యాణ్, ఎందుకంటే వాళ్ళు ఒకటి, మధ్యలో పోయేది ఎవరు? మేము. నేను ఒకటే అన్న, పుష్ప సినిమా ఆగదు, ఓజీ ఆగదు, అది ఎలాగ రిలీజ్ చేసుకుంటారు, ఇది ఎలాగ రిలీజ్ చేసుకుంటారు. ఇప్పుడు పుష్ప సినిమా ఇప్పుడు మెగా ఫ్యామిలీ చూడరంటున్నారు మామూలుగా, వాళ్ళ ఫ్యాన్స్ 4 షోలు చూస్తారు, 4 షోలు చూస్తారు ఒక్కొక్కడు. ఇప్పుడు మా సినిమా ఆపుతా అన్నారు, నేను దాంట్లో చెప్తున్నా, నేను 2 రోజులు థియేటర్లోనే వండుకుంటా, నా జీతం 1 మంత్ శాలరీ చూస్తా, కలెక్షన్ తెప్పిస్తాము. ఇప్పుడు మా జగన్ మావయ్య మా ఉన్నాడు కదా 11 నెంబర్ రోడ్ అయితే వకీల్ సాబ్ ఆపేసిండు, రేట్లు తగ్గించిండు. థియేటర్ ముంగడ భీమవరం పద్మాలయ థియేటర్ ముంగడ డబ్బా పెట్టి డబ్బులు వేసినాం థియేటర్ యాజమాన్యానికి, వాటి రేట్లు తగ్గిస్తాయి. సో అదే ఆయనకి ఏ సినిమాలు ఆగవు, చూసేటోళ్ళు చూస్తారు. చెప్తున్నా కదన్నా, కొట్టుకునేది మనము. సో అతను కూడా ఎవడో చెప్తారు, ఆ పోరడు ఎవడో నన్ను తమ్ముడు అంటుండు, తమ్ముడు అని. నాకు పెళ్ళయింది, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నువ్వు తమ్ముడు నాకు బిడ్డ. నేను ఫోన్ చేసింది ఎందుకు? మనకు గొడవలు వద్దని ఫోన్ చేస్తే దాన్ని గొడవగా క్రియేట్ చేసుకుంది, బ్లాక్ చేసి కొట్టుకుని చావండి అని. మీరు కొట్టుకున్నంత మాత్రాన వాళ్ళు బాగానే ఉంటారు. ట్విట్టర్లో ట్వీట్లు చేసుకున్నారు, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన ట్వీట్ చేసుకుంటూ వీళ్ళందరూ చేసుకున్నారు, ప్రతి హీరోలు చేసుకున్నారు. మధ్యలో పోయేది ఎవరన్నా? మేమే కదా. అందులో నేను కూడా ఒక అభిమానిగా నేను పోతా. ఇప్పుడు నేను తిట్టినా ఎవడో వచ్చి నన్ను కొడతాడు, వేసేస్తాడు, పోయేది ఎవడు. కానీ ఒకటి, కళ్యాణ్ గారి గురించి నేను ఒకటే ఫైట్ అన్న, వైసీపీ లంచోడుకు మాత్రం తిడతా, దొంగ లంచోడుకున్నా వాళ్ళకి అసలు భయపడాను నేను. అనుకున్నాను దాని గురించి అడుగుతావని. ఇగో ఒక అన్న అరే మీకు తెలియదు పెళ్ళయింది నా దానికి నాకు, అయ్యా శ్రీరెడ్డి డార్లింగ్ కి నాకు పెళ్ళయింది. అరే మీరు చూడపోతే ఎట్లా అన్న, చూపి అన్న వెయిటింగ్. నేను కూడా అది మేము ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటాం అన్న. ముందుకు రా కొంచెం మొన్ననే అన్ని జస్ట్ ఒకటే అవ్వలేదంటే, అది ఇప్పుడు ప్రస్తుతానికి పరారీలో ఉంది. తగులుకుంటాను, ఎందుకు తగులుకోవట్లేదంటే కొంచెం బిజీ అయిపోయినాను. సినిమాలో సెలబ్రేషన్ ఉన్నాయి కదా, అంతా అయిపోయిన తర్వాత నా డార్లింగ్ శ్రీరెడ్డికి కూడా మన స్టైల్ ఇచ్చేస్తాం, నన్ను ఒక వీడియో పెట్టింది, నువ్వు ఎంత నీ బతికెంతరా అని చెప్పి. మనకు పెళ్ళి అయింది, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, చూపిస్తాను. ఇగో ఒకటే చెప్తున్నా, శ్రీరెడ్డి డార్లింగ్ నేను తిట్టాను అనుకోకు, నువ్వు నా డార్లింగ్వి, నువ్వు మారనంత వరకు నేను నిన్ను మింగుతూనే ఉంటా. ఇంకొకడన్నా వాడిని మర్చిపో, లంజా కొడక అనిల్ కుమార్ బోర గడ్డ, ఏడిపోయినవరా నీ అమ్మ గంజా అమ్ముకునే లంచోడక, ఏడిపోయినావు? అసెంబ్లీ గేటు తాకని అన్నావు కళ్యాణ్ గారిని, నీ అమ్మ తంత ఏడనో వడ్డావు లంచోడుగా పోయి. అదే అంటారు, ఆన్లైన్లో మాట్లాడటం కాదురా బోర గడ్డ లంచా కొడక, రా ఆఫ్లైన్లోకి. గుంటూరు వచ్చినాం, దెంగేసిండు రిజల్ట్ తర్వాత జూన్ 4 తర్వాత లంచ్. మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ మీకు ధన్యవాదాలు, లంచోడక మాకు నీ రెస్పెక్ట్ అవుతూ నీ గుడ్డ వగలు తెంగే వరకు మేము మా మనసు శాంతి అనేది లేదు. లంచోడక ఇందా నుంచి ఎవరు అడుగుతున్నా వాడి పేరు, వాడు ఇద్దరులో కూడా ఆడే ఉంటుండే నా లంచోడుకు. జగన్ చిట్కేస్తే చంద్రబాబు నేను చంపేస్తా. ఈ లంజోడుకు గురించి ఏమని చెప్పి తెలుసా వైసీపీ ఆడ? అసలు ఎవడు కళ్యాణ్ నాయుడు, ఆ లంజోడికి ఎవడో తెలియదు, వాడు ఏ పార్టీలో ఉన్నాడు తెలియదు, వాడు ఎక్కడో ఆడు మన గుంటూరు రైల్వే స్టేషన్ లో పర్సలు తెగిపోతాడు. అనిల్ కుమార్ బోరగడ్డ లంచోడుక, అనిల్ కుమార్ బోరగడ్డ, నీ నోట్లో నా మామ మొగ్గ. సో చాలే, నువ్వు దొరుకుతావు, 5 సంవత్సరాల్లో దొరుకుతావు. నేను ఒకటే చెప్తున్నానన్నా, మన పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, కొంచెం ఆడపిల్లల్ని పట్టించుకోండి. చాలా మంది కామెంట్లు కూడా పెడుతున్నారు. మొన్న ఏదో గుడివాడ అనుకుంటాను, ఏదో హాస్టల్ ఏదో ఇష్యూ అయిందంట, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి రెస్పాండ్ అవ్వండి. మిమ్మల్ని నమ్మి ఓట్లేసాం పవన్ కళ్యాణ్ గారు. ఈ 5 సంవత్సరాలు మీరు మా నమ్మకాన్ని నిలబెట్టాలి. ఒకవేళ మీరు నిలబెట్టకపోయినారు అనుకో, మా ఓటు నోటాకి వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు చేస్తారు, బట్ మేము చెప్తున్నాం ఒక అభిమానిగా. మాకు వచ్చి కామెంట్లు పెడుతున్నారు, అన్న ఏంటన్నా కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు. కళ్యాణ్ గారు కాదు, పట్టించుకుంటారు. మీ అందరూ కూడా చెప్తున్నాను, కళ్యాణ్ గారు డెఫినెట్లీ పట్టించుకుంటారు. మధ్యలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆ పెద్ద మనిషికి మనం ఏం చేయలేం డార్లింగ్. అన్న పొత్తు పెట్టేసుకుంటాం, మనం ఏం చేయలేకపోతున్నాం. అదే అధికారం మన చేతిలో ఉంటేనా బెంచోదికి ప్రతిదీ 9 నెలలు అన్న ఒక అమ్మాయి మిస్ అయిపోతే 9 రోజులు అనుకుంటా, 9 రోజులు పట్టుకున్నారు. ఇంకేం కావాలన్నా అన్నీ అవుతాయి, మంచి రోజులు వచ్చినాయి మనకి.
జస్ట్ వెయిట్ చేయాలి. ఇప్పుడు ఏదో వరదలు వచ్చేసినాయి ఏడా విజయవాడ రాజమండ్రి ఇవన్నీ, ఆ వరదలు వచ్చేస్తాయి. పవన్ కళ్యాణ్ గారే ముంచేశారు, చంద్రబాబు నాయుడు వాతావరణం అది భగవంతుడు అన్నది. జై జనసేన ఒకసారి విశేష చేద్దాం అందరు రండి జన సైనికుల. ఆ కాక నేను చూసిన రైట్ మొన్నటి ఆపేసినాను. సో నెక్స్ట్ మళ్ళీ ఇస్తాను మీకు నేను నెక్స్ట్ బర్త్డే. ఫైనల్ గా అన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అంటే అన్నారు కదా రోల్స్ వేసుకున్నారని, మీరు కొట్టుకోండి. మాలాగా జెన్యున్ గా ఉన్నా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వచ్చారు సినిమాకి, రాలేదని కదా. సో అందరూ మీరు కొట్టుకుని చావండి, కానీ దయచేసి మా మెగా ఫ్యామిలీ విడగొట్టకండి నాయన. అందరం ఒకటే. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న సినిమా వస్తే వెళ్తాము, మహేష్ అనేది మన మురారి వచ్చింది ఫస్ట్ డే నేను మన రంగా థియేటర్లో. సో అది గొడవలు పెట్టకుండా నాయన. రేపు పొద్దున ఏమైనా అయిందనుకో నువ్వాడు రాడు, అల్లు అర్జున్ రాడు, పవన్ కళ్యాణ్ రాడు, గుర్తుపెట్టు. ఒకళ్ళు మీరు చచ్చినందుకు 5 లక్షలు ఇచ్చిపోతారు, అంతే కదన్నా, అంతే కదా. అభిమానం వరకే ఉండాలి, కొట్టుకునే వరకు వెళ్ళకూడదు. వైసీపీని అయితే మింగచ్చలే గట్టిగా, అది దొంగ నా కొడుకులు కానీ మింగచ్చు. వైసీపీకి నేను భయపడా, ఇప్పటి నుంచి కాదు టిక్ టాక్ నుంచి చేస్తున్నా. నా బొచ్చు కూడా సిగ్గులేని కొడుకులు అరెస్ట్ చేయించిండు. ఏమన్నా నీ ఇంటర్వ్యూలో అన్నా బ్రో, నేను ఎవరో వద్దులమ్మ మళ్ళీ వద్దులే సరే ఇచ్చిపెట్టండి. నన్ను అరెస్ట్ చేపించినారు కదా, వద్దులే అది లేడీస్ ఉన్నారు అన్న, నన్ను అరెస్ట్ చేపించినారు కదా బయటకు వచ్చిన. వాళ్ళు ఎలా అరెస్ట్ చేపించారంటే రేపులు చేసిన వాళ్ళు వదిలేస్తున్నారు, మంచి కోసం కష్టపడేటోళ్ళని ఏదో మంచి నాయకుడు సపోర్ట్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేపిస్తున్నారు. మీ గుద్దాలు దమ్ముంటే 2029లో ప్రజలకి అండగా నిలబడి ప్రభుత్వం తెచ్చుకోండి. ఇంకా అవ్వదులే అన్న, ఒకటి కూడా వస్తుందో రాదో తెలియదు కానీ. జై హింద్. పవన్ కళ్యాణ్ డైలాగ్ కూడా చెప్పన్నా, పవన్ కళ్యాణ్ డైలాగ్ కూడా చెప్పవా? 11 రూపాయలు. ఇది చాలా అంటే చాలా విలువైంది. ఇది నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అభిమానులు ఇచ్చిర్రు, నా ఫాలోవర్స్. 11 రూపాయలు. 11 అనగానే నాకు ఎవరు గుర్తుకొస్తారంటే జగన్ మామయ్య.